ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఎలా ఉన్నారు? ఈ ఉదయకాలం దేవుడు మనలందరినీ ఆనందపరిచే చక్కటి వాగ్దానం ఇస్తా ఉంటున్నాడు. ఆ వాగ్దానం విందాం. యెషయా గ్రంథము 52:13. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ఎంత మంచి మాట కదండి. హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడుతుందని దేవుడికి ఈరోజు మన అందరి విషయంలో దేవుడు ఒక చక్కటి వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ఒక పట్టణంలో ఒక వేలం పాట పాడుతూ ఉంటున్నారంట. చాలా విలువైన వస్తువులను తీసుకొచ్చి వేలం పాట పాడుతూ ఉంటున్నారు. ఎంతో విలువైన వస్తువులను చూసి ఆనందపడతా ఉంటున్నారు మనుషులందరూ. అయితే ఒక పాత గిటార్ని, బూజుతో ఉన్న గిటార్ని తీసుకొచ్చి వేలం పాట పాడుతున్నాడు. ఆ వేలం పాట పాడే వ్యక్తి ఆ సమయంలో ఎవరు కూడా మరి నచ్చలేదు, ఇష్టపడట్లేదు. ఆ గిటార్ని చూస్తే బూజుతో ఉంది, దాని తీగలు తెగిపోయి ఉన్నాయి. అంతేకాదు ఎంతో పాతగా అయిపోయిన చెక్కతో ఉందని వారు గ్రహించి ఎవరు ఏం మాట చెప్పలేదు. అటువంటి సమయంలో మరి ఆ గిటార్ని పక్క పెట్టేశాడు. అక్కడ కూర్చున్న ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, నాకు ఒక్క ఛాన్స్ ఇస్తావా, నేను ఈ గిటార్ని వాయిస్తానని చెప్పాడు. వెంటనే ఆ వేలం పాట పాడే అతను సరే అని చెప్పి గిటార్ని ఆయన చేతిలో పెడతాడు. ఆ యొక్క సంగీత విద్వాంసకుడు ఆ గిటార్లో ఫస్ట్ ఆ తీగలను సరిగ్గా కట్టి ఆ దుమ్ము ఆ బూజుని దులిపి వాయించడం మొదలుపెట్టాడు. ఎంతో మధురమైన గీతాన్ని వాయిస్తూ ఉంటుండగా ఆ గిటార్ నుండి అంత చక్కని వినసొంపుగా ఉండే ఒక శబ్దము, ఒక మంచి మ్యూజిక్ వస్తుందని ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంతో వింటూ ఉంటున్నారు. ఆ పాట అంతా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టారంట. ఇంకా ఈ విద్వాంసుడు అంటున్నాడంట, ఇప్పుడు మీరు వేలం పాట పాడండి చూద్దాం అని చెప్పాడు. వెంటనే ఆ వేలం పాట పాడి ఆ వ్యక్తి వచ్చి ఈ గిటార్కి 100 రూపాయలు అని అంటాడు. ఇటు పక్క నుంచి ఇంకొక వ్యక్తి అంటాడు, లేదు 1000 రూపాయలు. అక్కడి నుంచి ఇంకో వ్యక్తి అంటాడు 10,000 రూపాయలు. అలాగా వేలం పాట 1,00,000 రూపాయల వరకు వెళ్ళింది. ఒక వ్యక్తి ఆ యొక్క గిటార్ని 1,00,000 రూపాయలు కొనుక్కున్నాడంట. జస్ట్ 10 నిమిషాల క్రితం ఆ యొక్క గిటార్కి విలువ లేదు, అది పాతగా బూజు పట్టిందిగా ఇరిగిపోయినదిగా ఉంది. కానీ ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే వాయించాడో ఆ వ్యక్తి వాయించడం ద్వారా ఆ గిటార్ యొక్క విలువ పెరిగింది. ఆయన ఎవరో కాదు, మంచి సంగీత విద్వాంసుడు. అయితే ఈరోజు దేవుడు మనకి చెప్తా ఉంటున్నాడు, మనం ఆయన చేతిలో ఉంటే, మనము ఎన్నిక లేని వారుగా ఉన్నా, మన జీవితం అందహీనంగా ఉన్నా, మన జీవితంలో మనం ఏ కార్యం సరిగా చేయకపోయినా, మనం అంతా కూడా ఆ తీగలు తెగిపోయినట్టుగా, మన జీవితంలో ప్రస్తుతానికి అన్నీ తెగిపోయినట్టుగా ఏమీ లేని వారుగా మనం ఉన్నామేమో. అయితే ఒక్కసారి ఈరోజు దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టి చూడు. ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం అదే. నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నీకు ప్రసిద్ధిని, మంచి పేరుని ఇస్తాడు. అప్పటి వరకు విలువలేని ఆ గిటార్ 10 రూపాయలు కూడా దాని కొరకు ఖర్చు పెట్టని ఎవరు కూడా విలువైన వస్తువుగా ఎంచి దాన్ని పొందుకున్నారంట. ఈరోజు ఈ లోకంలో మనల్ని కూడా దేవుడు అలాగా ఘనహీనులుగా ఉన్న మనల్ని ఘనపరిచి, మనల్ని బలపరిచి ఈ లోకానికి ఒక విలువైన వారిగా దేవుడు చేయబోచున్నాడు. ఈ మాటలు మీతో మాట్లాడినట్లయితే నాతో కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. విలువైన వారుగా దేవుడు నిన్ను నన్ను తీర్చబోతున్నాడు. అంతేకాదు హెచ్చిస్తాడు. ప్రసిద్ధిలోనికి మీరు వెళ్తారంట. యూ విల్ బికమ్ ఫేమస్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, ఎవరి వల్ల దేని వల్ల మేము పనికి రాని వారుగా మేము ఎంచబడ్డామో అక్కడ నీవు వచ్చి మమ్మల్ని నువ్వు వాడుకొని నీ చేతుల్లో మా జీవితాన్ని నువ్వు పెట్టుకున్నట్లయితే మేము ఎంతో విలువైన వారుగా ఎంచబడతాం నాయన. నీ విలువైన అయ్యా తండ్రి, నీ విలువైన జీవితం మాకు ఇచ్చి మమ్మల్ని విలువైన వారుగా చేసావు నాయన. పనికి రాని అందహీనంగా ఉండే వారిని నాయన నీవు ఎన్నుకున్నావు, నీకు వందనాలు. ఈ లోకాన్ని సిగ్గుపరచడానికి మాలాంటి దేనికి పనికిరాని వారిని నువ్వు వాడుకోబోచ్చినందుకు నీకు వందనాలు నాయన. ఇదిగో మా పాత్ర, వీఆర్ అవైలబుల్, యూజ్ ఇట్ లార్డ్ మై ఫాదర్, వీ నీడ్ యూ లార్డ్. అయ్యా నువ్వు గొప్ప వ్యక్తిగా అయ్యా యేసయ్యా మమ్మల్ని మీ యొక్క సాధనాలుగా వాడుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈ చిన్న సంఘటన, నిజ సంఘటన మన జీవితంలో మన స్టోరీ కూడా మార్చడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. యువర్ స్టోరీ ఈజ్ నాట్ యెట్ ఓవర్, యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుడు మిమ్మల్ని ప్రసిద్ధి చెందించి ఘనపరిచి హెచ్చించబోతున్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే అనేకులకు షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ లార్డ్.